Hello everyone. In today's session, we are discussing about suitable platforms to generate quality leads for B2C businesses. That means business to consumer businesses. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బిజినెస్ కోసం అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అయిపోయి ర్యాండమ్ గా యాడ్స్ క్రియేట్ చేసి క్వాలిటీ లీడ్స్ రావాలని ట్రై చేస్తూ ఉంటారు. అందులో స్పెషల్లీ బిజినెస్ టు క్లయింట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిజినెస్ టు క్లయింట్ ఆర్ బిజినెస్ టు కన్జ్యూమర్ బిజినెసెస్ ఏంటంటే ఇందులో నేను కొన్ని మెన్షన్ చేశాను. మనం జిమ్స్ దగ్గర నుంచి ఈవెంట్ ప్లానింగ్ వరకు ప్రతి కూడా డైరెక్ట్ బిజినెస్ నుంచి కస్టమర్ కి లింక్ అయ్యి ఉండేదాన్ని మనం బిజినెస్ టు క్లయింట్ అంటాం. దాంట్లో వాళ్ళకి బెస్ట్ సూటబుల్ ప్లాట్ఫామ్స్ ఏవేవో మనం చూద్దాం. ఓకే, అందులో మనకి ఫస్ట్ ఫర్ B2C businesses, quality leads come from platforms where customers already have purchase intent. That means purchase interest, and customers are having problems and they are showing some interest. Okay, అంటే బిజినెస్ టు కన్జ్యూమర్. దట్ మీన్స్ ఇక్కడ ఉండేటువంటి కస్టమర్స్ కి ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆర్ ఆ ప్రొడక్ట్ తోని ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కోసమన్నా చూస్తూ ఉంటారు. ఆర్ ఏదో ఒక ప్రొడక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, దోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ కమ్స్ అండర్ B2C బిజినెసెస్. అందులో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ ఏంటంటే గూగుల్ సెర్చ్ యాడ్స్. గూగుల్ సెర్చ్ యాడ్స్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్, there is a person who wants to take digital marketing course in Hyderabad. Okay, assume that this is the example. One person wants to take digital marketing course. Okay, ఆ పర్సన్ ఏం చేస్తాడు, తన మొబైల్లో తన మొబైల్ ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్స్ లో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దట్ మీన్స్ హీఈస్ హ్యావింగ్ బయింగ్ ఇంటెంట్, రైట్? అలాగే 3 BHK ప్లాట్ఫామ్స్ కావాలి, తను ఏం చేస్తాడు, 3 BHK అపార్ట్మెంట్ కావాలి, తను ఏం చేస్తాడు, 3 BHK అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తాడు. ఆర్ బెస్ట్ డాక్టర్స్ నియర్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తాడు. ఆర్ బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ తర్వాత బెస్ట్ ఫైనాన్షియల్ కంపెనీ, బెస్ట్ హోమ్ సర్వీసెస్. ఓకే, అండ్ బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. తర్వాత హై టికెట్ ప్రైసింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి అన్ని ప్రొడక్ట్స్ ని వాళ్ళకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ని కొనాలనుకుంటున్నారు, అది దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎట్ దట్ టైమ్ దే స్టార్ట్ సెర్చింగ్ ఫర్ దట్ ప్రొడక్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెర్చ్ ఇంజన్, రైట్? అంటే సెర్చ్ ఇంజన్ ఓపెన్ చేసి దాంట్లో దాని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు షో అవర్ యాడ్ టు ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ దట్ పర్టిక్యులర్ సర్వీస్. ఓకే, అంటే ఎవరన్నా సరే, మీకు సింపుల్‌గా చెప్తున్నాను. నేనేం చేస్తున్నానంటే బెస్ట్ చూడండి, బెస్ట్ 2 BHK అపార్ట్మెంట్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తున్నాను. ఈ విధంగా సెర్చ్ చేసే పర్సన్‌కి నేనేం చేయాలంటే, నా యొక్క పర్టిక్యులర్ యాడ్ అనేది నేను టాప్‌లో డిస్‌ప్లే చేయాలి. స్పాన్సర్ రిజల్ట్స్ అని ఉన్నాయి కదండీ! ఇక టాప్‌లో చేయడం వల్ల ఏమవుతుందంటే, నా యొక్క బిజినెస్‌కి వాళ్ళు ఈజీగా కన్వర్ట్ అయిపోయి, ఫార్మ్ ఫిల్ చేసి, ఓకే, నాకు ఈజీగా క్వాలిటీ లీడ్‌గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, గూగుల్ యాడ్స్ అనేది ఏ కైండ్ ఆఫ్ బిజినెసెస్‌కి సూటబుల్ అవుతుందంటే మెయిన్‌గా, ఓకే, మనకు ఆల్రెడీ ఇందులో నియర్లీ 100 B2C క్లయింట్స్‌ని మనం మెన్షన్ చేసాం. ఓకే, జిమ్స్, యోగా స్టూడియోస్, బ్యూటీ సెలూన్స్, ఫుడ్, రియల్ ఎస్టేట్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ బీ2 గూగుల్ యాడ్స్ అనేది బెస్ట్ ఎవరెవరికి సూట్ అవుతుందంటే, ఫస్ట్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి గూగుల్ యాడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్‌లో ఉండే వాళ్ళకి, అండ్ పీపుల్ హూ ఆర్ ఇంటూ హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, దీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ నీడ్ Google Ads. Okay, they have to put more focus on Google Ads by creating some search network ads, or display ads, or YouTube ads, or performance max ads. ఇవి టాప్ క్యాంపెయిన్స్ అన్నట్టు. అంటే ఏం లేదు, సింపుల్ గా ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్, ఈ టైప్ ఆఫ్ క్లయింట్స్ ఏం చేస్తారంటే, వీళ్ళ యొక్క కస్టమర్స్ మెయిన్ గా గూగుల్ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, రియల్ ఎస్టేట్ ఎవరైనా 3 BHK కావాలన్నా, ఏది కావాలన్నా సరే వాళ్ళు గూగుల్ యాడ్స్ మీద డిపెండ్ అవుతారు. అంటే వాళ్ళకి కొనడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు వెతికిన వెంటనే మన యాడ్ చూపెట్టడం వల్ల మనకు లీడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ వై వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ గూగుల్ యాడ్స్. అందులో కూడా మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెర్చ్ యాడ్స్. ఫస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. తర్వాత మనం సెర్చ్ చేస్తాము. తర్వాత అలాంటి వాళ్ళని రీమార్కెటింగ్ చేసేసి వాళ్ళకి డిస్‌ప్లే యాడ్స్, తర్వాత యూట్యూబ్ యాడ్స్, అలాగే హై పర్ఫార్మెన్స్ యాడ్స్ అనేది కూడా మనం క్రియేట్ చేయడం వల్ల
ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసామో ఆ ఇండస్ట్రీస్‌కి ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. And when coming to the meta ads, this is the second ad platform, second ad platform. E ad platform suitable for gyms, beauty and wellness, and education courses and fashion and restaurant and real estate and events and lifestyle products. Ki, these meta ads are suitable because if a person wants to join in a gym service, తను గూగుల్‌లో సెర్చ్ చేస్తాడు. దట్ ఈస్ ఫైన్. కానీ గూగుల్‌లో వచ్చినటువంటి రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని హి డోంట్ టేక్ ఎనీ మెంబర్‌షిప్. ఓకే. హి విల్ విజిట్ యువర్ Instagram page and YouTube channel and your workout videos and everything. Then only he will consider whether to join or not అని చెప్పేసి. ఓకే. అలాగే బ్యూటీ అండ్ వెల్‌నెస్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు మీ యొక్క పేజ్ యూజ్ చేసి మీ యొక్క సర్వీసెస్ గురించి క్లియర్‌గా కనుక్కుంటారు. రైట్? ఇఫ్ యూ రీటార్గెట్ దెమ్ బై షోయింగ్ యువర్ యాడ్స్, ఓకే. మీరు మీ యొక్క వర్కౌట్ వీడియోస్ కానీ, లేకపోతే బ్యూటీ టిప్స్ కానీ, ఆర్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ కానీ, ఆర్ ఫ్యాషన్ స్టైల్స్ కానీ, ఆర్ రెస్టారెంట్ స్పెషల్స్ కానీ, ఇఫ్ యూ షో దెమ్ మల్టిపుల్ టైమ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా, ఇట్ ఈస్ ఈజీ టు గెట్ క్వాలిటీ లీడ్స్. అందులో కూడా మీరు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, మెటా యాడ్స్ ఆర్ మెయిన్‌లీ సూటబుల్ ఫర్ జిమ్స్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ఎడ్యుకేషన్ కోర్సెస్, ఫ్యాషన్, రెస్టారెంట్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఆల్సో. బికాస్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సైట్ విజిట్‌కి రప్పించడానికి అండ్ అలాగే ఈవెంట్స్, ఓకే. ఇఫ్ సమ్‌వన్ వాంట్స్ టు who are interested into home decor or who are interested into marriage weddings and all, we can show our ad to that kind of people, right? By showing our ads with the help of meta ads, we can grab quality leads. These are the best uh, clients which need to focus on meta ads. Okay. And coming to the third one, that is YouTube ads. YouTube ads అనేది మెయిన్‌గా ఎడ్యుకేషన్‌కి, కోచింగ్‌కి అండ్ పర్సనల్ బ్రాండ్స్‌కి, హెల్త్ కేర్‌కి అండ్ రియల్ ఎస్టేట్‌కి అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్‌కి వెరీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. బికాస్ వాటెవర్ ఐ యామ్ డూయింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ ప్యూర్‌లీ కంటెంట్ మార్కెటింగ్. That is purely YouTube advertising. That means I am willingly showing my teaching skills to the people by giving real time techniques. ఓకే. నేను మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఏమేమి టీచ్ చేస్తున్నానో నేను డైరెక్ట్ రియల్ టైం టెక్నిక్స్, రియల్ టైం టీచింగ్ మీకు చేస్తున్నాను. రైట్? మీకు ఒకవేళ ఈ టీచింగ్ స్టైల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు అడ్మిషన్గా కన్వర్ట్ అవుతారు. రైట్? ఎడ్యుకేషన్ కానీ, కోచింగ్ కానీ అండ్ పర్సనల్ బ్రాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఓన్ మై యునో clothing brand. If I show or if I create some awareness campaign with the help of videos or some models, ఓకే. నాకేమవుతుంది, ఈజీగా పీపుల్‌ని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ హెల్త్ కేర్, ఇఫ్ యూ గివ్ ఫ్రీ టిప్స్, హెల్త్ కేర్ టిప్స్, పీపుల్ మధ్యలో ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ వెన్ కమింగ్ టు ది రియల్ ఎస్టేట్, ఇఫ్ యూ షో యువర్ ఎంటైర్ ప్రాజెక్ట్ అప్డేట్స్, డీటెయిల్స్ అండ్ హైలైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ విజువల్ ఫార్మాట్, ఈజీగా ఆ యొక్క పర్టిక్యులర్ పర్సన్ కస్టమర్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు కన్వర్ట్ ఇట్ టు లీడ్ అన్నట్టు. ఓకే. అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు రియల్ ఎక్స్పీరియన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ యూట్యూబ్ యాడ్స్, కస్టమర్స్ కెన్ గెట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. రైట్? సో ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు దీస్ ఇండస్ట్రీస్. ఒకవేళ మీ ఇండస్ట్రీ గురించి నేను చెప్పిన యాడ్ ప్లాట్ఫామ్లో మీ ఇండస్ట్రీ లేకపోతే మీరు డైరెక్ట్ నాకు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు విచ్ కైండ్ ఆఫ్ యాడ్స్ ఆర్ సూటబుల్ టు మై ఇండస్ట్రీ అని చెప్పేసి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. బట్ అయితే ఈ ఇండస్ట్రీస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫస్ట్ గూగుల్ యాడ్స్ ఈ ఇండస్ట్రీస్కి హెల్ప్ అవుతాయి మెయిన్గా. అండ్ ఆఫ్టర్ దట్ మెటా యాడ్స్ అనేది ఈ ఇండస్ట్రీస్కి మెయిన్గా హెల్ప్ అవుతాయి. అండ్ యూట్యూబ్ యాడ్స్కి ఈ ఇండస్ట్రీస్ మెయిన్గా హెల్ప్ అవుతాయి. అండ్ కమింగ్ టు ది ఎస్ఈఓ, యూనో దీస్ డేస్ డెంటిస్ట్, సింపుల్‌గా డెంటిస్ట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సింప్లీ ఫోకసింగ్ ఆన్ ఎస్ఈఓ. అండ్ రియల్ ఎస్టేట్ ఆల్సో బెస్ట్ 3 బిహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేస్తే ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, డెంటిస్ట్ వాళ్ళకి అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి, ఈ-కామర్స్‌కి అండ్ ఈవెన్ రెస్టారెంట్స్ ఆల్సో, హెల్త్ కేర్ ఆల్సో, దీస్ ఇండస్ట్రీస్ need to focus more on SEO. For example, if you take real estate,
your first priority will be Google Ads, second priority will be Meta Ads, third priority will be SEO. Because if you consider real estate, if you consider real estate, those guys need instant results. So Google Ads can give you instant results. After that, Meta Ads also can give you instant results, but less quality than Google Ads, right? And after that, real estate should also focus on SEO to get long-term goals. Okay, these are the industries. And after that, WhatsApp marketing is very much helpful to the industries who are into education sector and who are into real estate sector and healthcare sector and local services. Okay. For example, one person is looking to buy 3 BHK apartment. Okay, he is in touch with the some sales team. If you give continuous updates about your particular project to that guy, or if you share your brochure of that particular project to that guy, what will happen? తను ఆ బ్రౌచర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూసి ఒకవేళ తనకు నచ్చితే తను కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సైట్ విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ వీ కెన్ కన్వర్ట్ దట్ పర్టికులర్ లీడ్ ఇంటూ ఏ సేల్, రైట్? సేమ్ ఎడ్యుకేషన్ కూడా ఒక పర్సన్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాడు, ఇమీడియట్ గా వాట్సాప్ లో తనకి బ్రౌచర్ పంపించండి, తనతో మాట్లాడండి. ఓకే, దాన్ని ఎడ్యుకేట్ చేయండి, మీ యొక్క డిఫరెన్స్ చెప్పండి. ఇఫ్ దట్ పర్సన్ ఇస్ స్టిల్ ఇంట్రెస్టెడ్, ఇట్ ఈస్ ఈజీ టు గెట్ దట్ పర్టికులర్ లీడ్ ఇంటూ ఏ సేల్ అన్నట్టు. దీస్ ఆర్ ద ఫోర్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ మోస్ట్లీ యూజింగ్ WhatsApp marketing. Okay. And coming to the LinkedIn ads are mainly focusing on B2B industries. ఈ LinkedIn ads వల్ల B2C, that means ఫ్యాషన్, జిమ్స్, రెస్టారెంట్, that means బిజినెస్ టు క్లయింట్ కి ఎటువంటి హెల్ప్ ఉండదు. సో యూ షుడ్ నాట్ ఫోకస్ మోర్ ఆన్ LinkedIn ads if you are into real estate also, because people are businesses who are focusing on customers. Okay, they should not focus on LinkedIn. Are people who are focusing on other businesses, are businesses who are focusing on other businesses. నాకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. నేను పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తాను వేరే కంపెనీస్‌కి. అలాంటప్పుడు నేను ఇంకో బిజినెస్‌తోని లింక్ అవ్వాలి. ఫర్ దెమ్ లింక్డ్ఇన్ యాడ్స్ విల్ బి హెల్ప్‌ఫుల్. ఓకే. అండ్ కమింగ్ టు ది ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద ఇండస్ట్రీస్ హూ ఆర్ ఇంటూ ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్, ఫిట్‌నెస్ అండ్ లైఫ్ స్టైల్స్. ఓకే. If you are into this kind of businesses, you should focus more on influencer marketing. ఎందుకంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేస్తారు? ఆర్ ఒక మోడల్ ఏం చేస్తారంటే, మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీ డిజైనర్ డ్రెసెస్ ఏవైతే ఉన్నాయో, అది యేసుకొని దాని యొక్క కంఫర్ట్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే మీకు ఒక రెస్టారెంట్ ఉంటే మీ యొక్క ఫుడ్‌ని టేస్ట్ చేసి దే కెన్ ఈజీలీ ఎక్స్‌ప్లెయిన్, రైట్? ఇఫ్ హి ఈస్ ఎ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, హి విల్ విజిట్ యువర్ జిమ్ అండ్ హి విల్ ఎక్స్‌ప్లెయిన్ ది uh, equipment of your gym, right? So దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఈజీ టు గెట్ మోర్ మెంబర్స్ టు యువర్ బిజినెస్ అన్నట్టు. ఓకే. అండ్ యునో లోకల్ బిజినెసెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ది ఇండస్ట్రీస్ హూ ఆర్ ఇంటూ డైరెక్ట్ సేల్స్. దట్ మీన్స్ జిమ్ అనేది డైరెక్ట్ సేల్. అండ్ సెలూన్స్, డెంటల్ క్లినిక్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్, దీస్ ఆర్ డైరెక్ట్ సేల్స్. ఓకే, పర్సన్ హూ వాంట్స్ టు కన్జ్యూమ్ ఇమ్మీడియట్లీ. ఓకే, వాళ్ళకి ఏమవుతుందంటే అండ్ హూ వాంట్స్ టు టేక్ దోస్ పర్టికులర్ సర్వీసెస్ ఇన్ నియర్ బై ఏరియాస్. అలాంటి టైంలో గూగుల్ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అది ఎనీ బిజినెస్ అవ్వచ్చు. ఇప్పుడు నేను జిమ్ జాయిన్ అవ్వాలి అనుకున్నాను, 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దగ్గర జాయిన్ అవ్వను. నియర్ బై దగ్గర జిమ్లో జాయిన్ అవుతాను. నియర్ బై ఉన్న దగ్గర హెయిర్ కట్ చేయిస్తాను. నియర్లో ఉన్న దగ్గర డెంటల్ క్లీనింగ్ చేయిస్తాను. నియర్లో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాను, రైట్? దట్స్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. ఓకే. So when coming to the platform comparison, the first platform is Google Search Ads. If you want to get quality leads, you have to focus on Google Search Ads, and within short period of time, you will get more number of leads. And because people who are ready to buy something or who are ready to consume something, they only start searching in Google, right? ఎవరైతే కొనడానికి రెడీగా ఉన్నారో వాళ్ళే సెర్చ్ చేస్తారు. వాళ్ళ కోసం మనం గూగుల్ సెర్చ్ యాడ్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో ఎస్సీఓ ఆల్సో
ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఎస్సీఓ ఆల్సో యూ విల్ గెట్ సమ్ క్వాలిటీ లీడ్స్. బట్ కాకపోతే ఇది చాలా స్లోగా. ఎందుకంటే ఎస్సీఓలో మన వెబ్‌సైట్ గాని, మన బిజినెస్ గాని టాప్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. రైట్? అండ్ వెన్ కమింగ్ టు ది మెటా యాడ్స్ యూ విల్ గెట్ ఇన్‌స్టాంట్ లీడ్స్. బట్ ఏమవుతుందంటే లీడ్ క్వాలిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ విత్ గూగుల్ సెర్చ్ యాడ్స్. అండ్ ఇఫ్ యూ ఫోకసింగ్ ఆన్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఓకే. ఇఫ్ యూ ఫోకసింగ్ ఆన్ కన్స్యూమర్ ప్రొడక్ట్ ఫ్యాషన్ గాని ఆర్ ఈవెన్ రెస్టారెంట్ ప్రొడక్ట్స్ గానీ, ఈవెన్ జిమ్స్ గానీ వాళ్ళకి మెటా యాడ్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ వెన్ కమింగ్ టు ది యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ క్రియేట్స్ ప్రాపర్ ట్రస్ట్. ఓకే. దీనివల్ల మనకు క్వాలిటీ లీడ్స్ వస్తుంది. బట్ కాకపోతే ఇమ్మీడియేట్‌గా, ఇన్‌స్టాంట్‌గా వస్తుందని చెప్పలేము. ఓకే. ఇది కొద్దిగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బిట్వీన్ 1 మంత్ ఆర్ 15 డేస్ టైమ్. ఓకే. వెన్ కమింగ్ టు ది వాట్సాప్ మార్కెటింగ్, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ కీప్ ఆన్ టచ్ విత్ యువర్ కస్టమర్, ఇట్ ఈస్ ఈజీ టు గెట్ దట్ లీడ్ ఇంటూ ఏ సేల్. ఓకే. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల గూడా మనకి మీడియం రేంజ్‌లోనే క్వాలిటీ లీడ్స్ వస్తాయి. ఒకవేళ లీడ్ వస్తే మనకేమవుతుందంటే ఈజీగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వి కెన్ బిల్డ్ స్ట్రాంగ్ బ్రాండ్. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లింక్డ్ఇన్ మార్కెటింగ్, ఇఫ్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ బిజినెస్ టు బిజినెస్, okay, B2B clients, then LinkedIn ads will be helpful. But if you're focusing on business to client, LinkedIn ads will be no use. Okay, guys, these are the platforms which are suitable to industries. Okay, and when coming to the industry wise best platforms, okay, real estate ki first search ads, meta ads, SEO, YouTube ads, and WhatsApp automation. And coming to the education, search ads, YouTube, SEO, Instagram, WhatsApp. Okay, these are the best ad platforms if you are into this kind of business. Okay, మీరు ఈ విధమైనటువంటి యాడ్ ప్లాట్ఫామ్స్ మీద మీరు మీ యొక్క బడ్జెట్‌ని డిస్ట్రిబ్యూట్ చేసి క్వాలిటీ లీడ్స్‌ని మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకే. నాట్ ఓన్లీ దీస్ 5, ఇఫ్ యూ ఆర్ ఇంటూ సమ్ అదర్ బిజినెస్, ఓకే, యూ గైస్ కెన్ బి ఇన్ టచ్ విత్ దిస్ కాంటాక్ట్ నంబర్. అండ్ ఏ ప్లాట్ఫామ్స్ మీకు సూట్ అవుతాయని మీరు అడిగితే ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ యూ అండ్ సో దట్ యూ గైస్ కెన్ distribute your amount on that particular platforms by spending less amount to get more quality leads. Okay. So సింపుల్‌గా మనకి when coming to the business to consumer lead generation funnel, first we have to create awareness. Then that awareness will be like a interest వచ్చిన తర్వాత lead convert అవుతుంది. Then we have to do proper follow up. After proper follow ups, if everything goes fine, తర్వాత మనకి లీడ్ ఏమవుతుందంటే సేల్‌గా కన్వర్ట్ అవుతుంది. This is the funnel. Okay. So in today's session we had discussed about generating quality leads for B2C clients, that means business to consumer businesses or business to consumer clients with the help of these platforms. అండ్ మనం ఏం చేసామంటే ఏ బిజినెస్ కి ఏ ప్లాట్ఫామ్ సూటబుల్ అవుతుంది ఆర్డర్ వైజ్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇంటూ సమ్ అదర్ బిజినెస్ ఆల్సో యూ గైస్ కెన్ బి ఇన్ టచ్ విత్ దిస్ కాంటాక్ట్ నెంబర్. థ్యాంక్ యూ గైస్.